నమస్కారం. భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మేధిని జ్యోతిషులు, జ్యోతిష్యానంత సవ్యసాచి జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు. సార్, ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకి చాలామంది జ్యోతిషులు సమాధానం చెప్పరు. అంటే ఎవరైనా వచ్చి అడిగితే వారికి అది చెప్పరు. అది ఎందుకంటే అది చెప్పకూడదు అనే కారణంతో కూడా చెప్పరు. ఎందుకు అంటే ఈ ప్రశ్న ఏంటంటే చాలామంది మేము ఎప్పుడు చనిపోతామో చెప్పగలరా అంటారు కదా. కానీ దానికి చెప్పరు, ఏ కారణాలైనా కావచ్చు. కానీ నిజంగా అది తెలుస్తుందా జాతకంలో? జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు చనిపోక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు. ఎందుకంటే మనం కర్మజీవులం కాబట్టి కర్మ చేసుకుంటూనే ఉంటాం, మళ్ళీ మానవ తీసుకుంటూనే ఉంటాం. ఇక్కడ ఆయుర్దాయం చెప్పకూడదు అని శాసనం అంటూ శాస్త్రాలు ఎక్కడ లేదు. ఓకే, ఒకవేళ మీరు చెప్పిన కండిషన్ కనుక ఉన్నట్టయితే ఆయుర్దాయ చంద్రిక, ఆయుర్దాయ దీపిక, ఆయుఃకాలామృతం, కాలామృత ఖండన, మృత గ్రంథం, ద డెత్ ఆఫ్ బుక్, మరణ ఘోష, ఈ గ్రంథాలు బయటకు వచ్చేవి కాదు. అయితే కాలానుగుణ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జ్యోతిష్యుడు వాస్తవాలు చెప్పినా ఇబ్బందికరంగా ఉంది, వాస్తవాలు చెప్పకపోయినా ఇబ్బందిగా ఉంది. సున్నితంగా చెబితే ఒక అవస్థ, కఠినంగా చెబితే ఒక అవస్థ. వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే, మా దగ్గరకు వచ్చే మైండ్ సెట్లు వాళ్ళని పొగిడి, చేతిలో కుంగుడిగాయో వెలక్కాయో పెట్టి వారిని పొగిడి ఒక అరగంట సేపు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ కష్టాలు మొత్తం విని వారికి భజన చేసి పంపిస్తే హీ ఈజ్ ఎ బెస్ట్ ఆస్ట్రాలజర్ అని వాళ్ళ భావన. అది నిజం కాదు. మంచి అయినా చెడైనా పాజిటివ్గా తీసుకొని మన జాతకంలో ఉన్నటువంటి పూర్తి వ్యతిరేక ఫలితాలని అనుకూల ఫలితాలుగా మార్చడం కోసం ఎవరు ఆలోచించరండి. ఫర్ సపోజ్ ఒక మనిషి దేవాలయానికి వెళ్ళాడు అనుకుందాం. మమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాం, మీరే దేవుడి దగ్గరికి వెళ్ళారు అనుకుందాం. భగవంతుని మీరు ఏం మొక్కుతారు? ఇంకా మన అవసరాలు, లేకపోతే మామూలుగా అంత బాగుండాలని కోరుకుంటాం. అన్నీ బాగుండాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలి, సొంతంగా పిల్లలు చదువు చెప్పించుకోవాలి కదా. మా దగ్గరకు వచ్చి కూడా పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఎటుపక్క నుంచి వస్తారు, మంచి సౌండ్ పార్టీ వస్తుందా, బ్యాండ్ పార్టీ వస్తుందా, అత్తగారు ఉన్నారా, ఇవన్నీ కూడా అడుగుతారండి. అడుగుతారు. అమ్మాయి విదేశాలకు వెళుతుందా, అబ్బాయి విదేశీ అబ్బాయి దొరుకుతాడా, సేమ్ కాస్ట్లో అవుతుందా, ఇంటర్ కాస్ట్ అవుతుందా, లవ్ మ్యారేజ్ అవుతుందా. అంటే ఒక జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్ళి మనం మౌనంగా కూర్చుంటే ఆయన ఏం చెబుతాడో విందాము అన్నటువంటి జ్ఞానం ఎప్పటికీ కలగటం లేదు. దానికే బాధపడుతుంటాను నేను. దేవుడి గుళ్ళోకి వెళ్ళావు, అన్నీ చెప్పుకున్నావు, ఆయన ఇక సమాధానం చెప్పాడా? క్విట్ ప్రోకో, నువ్వు నాకు కనుక ఈ పని చేస్తే నేను నీకు ఇది ఇస్తా అని మొక్కు వస్తున్నాం మనం. మొక్కు అంటే ఏంటి? దాని అర్థం భగవంతుడికి లంచం ఇవ్వడమే, ఆఫర్ చేయడం. అంటే భగవంతుడు ఉన్నది నీ కష్టాలు మొత్తాన్ని తొలగించడానికా? ఆయనకి పనే లేదా? అట్లాగే జ్యోతిష్యుడి దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఒకటే. ఏ జ్యోతిష దగ్గర వెళ్ళినా కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్
ఇవి చెప్పి మా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియచేయండి అని గనక మీరు మౌనంగా కూర్చుంటే జ్యోతిష్యుడికి గుండె 108 అష్టోత్తరం కొట్టుకోవాలి. మీరు ఎందుకు వచ్చారండి, వాళ్ళు ఎందుకు వచ్చారు అని మనం అడిగామంటే మన ఫెయిల్యూర్ అనేటి లెక్క. మీరు వచ్చింది ఇందుకే కదా అని వాళ్ళ సమస్యని మనం గుర్తించినప్పుడు జ్యోతిష్యుడి యొక్క ప్రజ్ఞా పాఠవాలు బయటపడతాయి. చూసారు కదండి భవిష్యవాణి కార్యక్రమం. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకున్న సందేహాలు ఏమైనా ఉన్నా, లేకపోతే మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో కూడా మీరు చెప్పవచ్చు. ఇంకా మీకేమైనా పర్సనల్గా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా సంప్రదించాలనుకుంటే గురువు గారి వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. వాటికి కాల్ చేసి మీరు నేరుగా కలిసే అవకాశం కూడా ఉంది. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీ స్నేహితులతోనూ బంధువులతోనూ పంచుకోండి. మరిన్ని అద్భుతమైన ప్రశ్నలకి అద్భుతమైన సమాధానాలతో మరో భవిష్యవాణి కార్యక్రమంలో మీ ముందుంటా. నమస్కారం.